హలో పిల్లలు, అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి మనము అద్భుతమైన బైబిల్ కథలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మనం బైబిల్ కథల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నాం. అయితే ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం. అది ఎవరి గురించి అంటే యోబు గారి గురించి. చాలా కాల క్రితం యోబు అనే ఒక మంచి మనిషి ఉండేవాడు. ఆయన నమ్మకమైన దేవుని భక్తుడు. యోబు ధనవంతుడు, గొప్ప సంపద కలవాడు, గొప్ప కుటుంబం కలవాడు. ఆయనకు 10 మంది పిల్లలు ఉండేవారు. వేలాది గొర్రెలు, ఎద్దులు, ఒంటెలు మరియు గొప్ప ఆస్తి ఉండేది. అందరూ ఆయనను గౌరవించేవారు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ మంచిగా ప్రవర్తించేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే పిల్లలు, సాతాను దేవునితో మాట్లాడుతూ, యోబు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నీవు అతన్ని బహుగా దీవించావు. అతనికి సంపద, ఆరోగ్యం, కుటుంబం ఉంది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. వీటన్నిటిని తీసివేస్తే అతడు నిన్ను విడిచిపెడతాడని సాతాన్ అంటాడు. దేవుడు యోబు నమ్మకాన్ని పరీక్షించాలనుకుంటాడు. అప్పుడు దేవుడు సాతానుతో అంటాడు, నీవు అతన్ని పరీక్షించవచ్చు, కానీ అతని ప్రాణాన్ని మాత్రం తీసుకోకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. సాతాను యోబును పరీక్షించడం ప్రారంభించాడు. తను ప్రారంభించినప్పుడు యోబు తన సంపద నష్టపోతాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అయితే ఒకరోజు తన భార్య తన దగ్గరికి వచ్చి, నీవు దేవుణ్ణి తిట్టి మరణించు అంటుంది. కానీ యోబు అన్నాడు, దేవుడు మంచిని ఇచ్చినప్పుడు సంతోషించాం, ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి నమ్మాలి అని అంటాడు. యోబు యొక్క మిత్రులు కూడా ఆయన దగ్గరికి వచ్చి, నీవు తప్పు చేశావు కాబట్టి నీకు శిక్ష పడుతుంది అని అన్నారు. కానీ యోబు తనను తాను ఈ రోజు తప్పు పట్టలేదు. చివరకు దేవుడు యోబుతో మాట్లాడాడు. దేవుడు యోబు యొక్క విశ్వాసాన్ని చూసి ఎంతో సంతోషించాడు. కాబట్టి దేవుడు అతన్ని మరింత ఆశీర్వదించాడు. అతనికి మునుపటి కంటే రెట్టింపు ఆస్తినిచ్చాడు. కొత్తగా 10 మంది పిల్లలు పుట్టారు. అతని ఆరోగ్యం తిరిగి వచ్చింది. అయితే పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవునిపై విశ్వాసం పెట్టుకుంటే మనకు ఎలాంటి కష్టం వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టడు. పరీక్షలు వచ్చినా మనం మంచితనాన్ని వదులుకోకూడదు. అదేగాక విశ్వాసం కలిగిన వారికి దేవుడు అధిక ఆశీర్వాదాలు ఇస్తారు. పిల్లలారా, దేవుని నమ్మి మంచిగా ఉండండి. దేవుడు మీకు మంచి దీవెనలు ఇస్తాడు. ఓకే దెన్, బాయ్. మరొక కథతో మీ ముందుకి మరి ఒకసారి వస్తాము.